వైకుంఠపురం రఘువీరారెడ్డి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాటు నిర్విరామంగా అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏకైక నాయకుడు. పార్టీలో అనేక పదవులు అనుభవించి అనేక హోదాల్లో వివిధ దర్జాలు అనుభవించిన లీడర్లంతా రకరకాలుగా వాళ్ళు ఇవాళ పార్టీకి దూరమైతే నేనున్నానంటూ ముందుకు వచ్చి అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో కాంగ్రెస్ బతికే ఉందని నిరూపించడానికి రఘువీరారెడ్డి చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. ఈసారి వచ్చే ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీని తన ఉనికిని చాటుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు, అలాగే జరగబోయే ఎన్నికలు, ప్రస్తుత రాజకీయాలపై మనం రఘువీరారెడ్డితో మాట్లాడదాం. రఘువీరారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటడానికి మీరు చేసిన ప్రయత్నానికి మొదటగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో నిజంగా చాలా కసి ద్వేషం భావన ఏర్పడిన పరిస్థితుల్లో మీ పార్టీలో ఒకప్పుడు ప్రముఖ లీడర్లు, కేంద్ర మంత్రులైన వాళ్ళు, రాష్ట్ర మంత్రులైన వాళ్ళు, చివరికి సీఎంలైన వాళ్ళు కూడా పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీకి దూరమైన పరిస్థితుల్లో మీరు అదే స్పిరిట్తో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కారణం ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఉంచుకోందో ఎందుకోసం మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు వచ్చింది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడే లీడర్షిప్ నిలవాలి. బాగున్నప్పుడు అందరూ ఉంటారు. నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మిగిలిన ఉన్నటువంటి లీడర్లు నిజాయితీగా ఏమంటే ఒక టీం వర్క్గా చేస్తున్నాం. అందుకోసమే ఈ కష్ట సమయంలో కూడా మేము 2-3 విజయాలు సాధించినాం. ఒకటి, కాంగ్రెస్ పార్టీనే మేలు నంబర్ 1 అనేటువంటి భావన. రెండవది, ప్రత్యేక హోదా విభజన హామీల అమల్లో బీజేపీ మోసం చేసినప్పుడు నిర్విరామంగా ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు మా అధినాయకత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి యొక్క తోడ్పాటు కూడా తీసుకొని కంటిన్యూస్గా మేము చేయడంతో ఈరోజు అది జాతీయ అజెండా అయింది, రాష్ట్ర అజెండా అయింది, ఎన్నికల అజెండా అయింది, అన్ని పార్టీలకు శిరోధార్యం అయింది. అంటే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, అంటే కాంగ్రెసే నయము అనే ఒక వాతావరణం తీసుకొచ్చామని అంటున్నారు. అంటే ఈ కాంగ్రెసే నయం అనే వాతావరణం తీసుకురావడంలో మీకంటే కూడా తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కువ పాత్ర పోషించారేమో కదా మీకంటే కూడా. ప్రజల్లో బీజేపీ ఏమీ చేయట్లేదనే ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడంలో మీకంటే కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువ చేసినట్లు. మేము విజయం సాధించినాం కాబట్టి అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీతో సహా ఆ అజెండానే ఈరోజు భుజాన్ని ఎత్తుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేకపోతే నాయకులు, లేకపోతే ప్రజలు మాకు అందించినటువంటి తోడ్పాటు. మరొకటి, మేము సాధించిన విజయం ఏమంటే ప్రత్యేక హోదా కేవలం రాహుల్ గాంధీతోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా వస్తుంది అనేటువంటిది ఏదైతే విశ్వాసం కలిగిందో, ప్రధానిగా ఎవరు కావాలి అని అనేకమైన సర్వేలు ఈరోజు రాష్ట్రంలో జరిగితే ఏ సర్వేలు చూసినా కూడా 70% తక్కువ లేకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అనేటువంటి యాక్సెప్టెన్స్, వేరే మోడీ గారు 14% మించలేదు. సో ఇది మేము సాధించినటువంటి విజయాలు. దీనికి అందరి తోడ్పాటు ఉంది. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్రంలో మీరు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఏ ధైర్యంతో మీరు ఆ ప్రకటన చేశారు? ముందు నుంచి దానికి ప్రిపేర్ అవుతున్నాము. అన్ఫార్చునేట్లీ గత 2 మాసాలుగా మా మీద కొన్ని మీడియాలు లేకపోతే కొన్ని పార్టీలు రుద్దినాయి. మేమేదో పొత్తు పెట్టుకోబోతున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. పొత్తు అనేటువంటి అంశము లేకపోతే ప్రతిపాదన మా దగ్గర ఎప్పుడూ లేదు. అది నిన్నటి రోజు క్లారిఫై చేసినాము అంతే తప్పనిస్తే అటువంటిది ఇంతవరకు మా దగ్గర తెలంగాణలో పెట్టుకున్నారు కాబట్టి పొత్తు ఇక్కడ కూడా ఉంటుందేమో అని. తెలంగాణ స్టేట్ డిఫరెంట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిఫరెంట్. అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ పరిస్థితిలో ఉందో ఆంధ్రప్రదేశ్లో మీ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉంది. సో అలాంటప్పుడు అక్కడ పొత్తు పెట్టుకోవడానికి వచ్చిన సానుకూలత ఆంధ్రప్రదేశ్లోకి ఎందుకు రాలేదంటారు? ఎందుకు ఇక్కడ పొత్తు? మా దగ్గర ప్రతిపాదన లేదు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీగా ఏం భావిస్తున్నారంటే, మేము కూడా ఏం భావిస్తున్నారంటే మరో తమిళనాడు కావద్దు, ఇది మరో వెస్ట్ బెంగాల్, మరో తమిళనాడు కావద్దు. ఒక 10 సీట్లు 20 సీట్లు 30 సీట్లకు పడితే మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలో జెండా కనపడకుండా పోతుంది. పర్వాలేదు, ఏమి మళ్ళీ ఈసారి 100% మేము అసెంబ్లీకి ఎంటర్ అవుతాం, 100% పార్లమెంట్కి ఎంటర్ అవుతాం. నాకు అభ్యంతరం ఏం లేదు. అక్కడ కింగ్ని రాహుల్ గాంధీ గారిని చేయాలనేటువంటిది అది మా ధ్యేయం. ఇక్కడ మేము కింగ్ మేకర్ కూడా అవుతాం. ఇక్కడ ఎవరికి ఏ పార్టీకు క్లియర్ మెజారిటీ రాదు, మేమే నిర్ణయిస్తాం ఎవరు ప్రభుత్వం ఏర్పాటు కావాలి నుంచి. కానీ ఇతర కొన్ని వర్గాల నుంచి ఏంటంటే తెలుగుదేశానికి కాంగ్రెస్కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, కాకపోతే కంబైన్డ్గా పోటీ చేస్తే తెలంగాణలో లాగా బెడిసి కొడుతుందనే ఒక భయంతో వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా విడివిడిగా పోటీ చేస్తున్నారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బలంగా ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను పెట్టడంతో పాటు వ్యతిరేక ఓటును చీల్చడానికి కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు వాళ్ళు తీసుకోబోతున్నారనేది ఈ మధ్య ఒక ప్రచారం జరుగుతుంది. మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేటుంటారు, వీళ్ళు ఏడుపుగొట్టు రాజకీయమయ్యా అని. మేమిద్దరూ కలిసి పోటీ చేస్తాను ప్రచారం చేసింది వాళ్ళే. అది కేవలం జగన్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే కలుస్తున్నారు వీళ్ళు అని ప్రచారం చేసింది వాళ్ళే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు. ఓకే, లేకపోతే మేమంటే పడినటువంటి బీజేపీ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు లేదయ్యా మాకు ఆ ప్రతిపాదన లేదు, మాకు మేము పోటీ చేస్తుంటే ఓట్లు చీల్చి, ఎవరు ఓట్లు చీల్చడానికి? మా ఓట్లు తీసుకోపోయి, మా లీడర్లను తీసుకోపోయి, మా లీడర్ బొమ్మ తీసుకొని పోయి, మా జెండాను తీసుకోపోయి ఎవరు ఓట్లు తీసుకోవడానికి ఏంటని నేను. ఇది కేవలం అభద్రతాభావంతో, ఓటమి భయంతో ఈరోజు చేసేటువంటి ఆరోపణలు మినహాయిస్తే అందులో వాస్తవం లేదు. మాకు మేముగా ఎదగాలి అనేటువంటి సింగిల్ పాయింట్ అజెండాతోనే మేము పోతున్నాం. అంటే ఇప్పుడు జగన్ ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంట. 100%. ఈరోజు సాక్షిలో ఏం రాస్తారండి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి రహస్య ఒప్పందమా? కాంగ్రెస్ పార్టీ టికెట్టు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తాడా? మా ఎన్నికలకు చంద్రబాబు డబ్బిస్తాడా? ఇది ఇచ్చినట్టు మేము తీసుకున్నట్టు అప్పుడే కథలు రాస్తారండి. నేను అడుగుతాను, మేము మామూలుగా రాజకీయంగా మేము ఆరోపణలు చేస్తాం, కానీ నువ్వు ఆ రోజు అసెంబ్లీకి ఎందుకు మీ ఎమ్మెల్యేలు పోలేదు? నీవు రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కనీసం మేము చెప్పిన తర్వాత కూడా ఒక కండిషన్, ప్రత్యేక హోదా ఇస్తే కానీ చేయనని ఎందుకు చెప్పలేదు? నీవు తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? రాజకీయంగా విమర్శలు చేశాం. వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు మేము అడుగుతా ఉన్నామండి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మీరు సపోర్ట్ చేశారు, ఎంత డబ్బు తీసుకున్నారు? తెలంగాణలో కనీసం మీరు క్యాండిడేట్లు పెట్టలేదు, సపోర్ట్ చేశారు కేసీఆర్కు, ఎంత డబ్బు తీసుకున్నారు? ఫెడరల్ ఫ్రంట్ అని అతను దేశమంతా తిరిగినాడు, ఒక్క పార్టీ వాడు కూడా వెంట రాలేదు ఎవరికి, కేసీఆర్ గారి వెంట. ఈరోజు మీరు చట్టాపట్టాలు వేసుకొని నేను వచ్చేస్తున్నాను, కొడుకు వస్తేనే ఆహా ఓహో అన్నావు, ఇంక తండ్రి వస్తే ఏమవుతుందో శాస్త్రానికి నమస్కారం చేస్తాము రోజు రాష్ట్రపతికి చేసినట్టు. ఈరోజు మీరు ఇది అడుగుతా ఉన్నారు, ఫెడరల్ ఫ్రంట్లో చేరడానికి ఏమీ లేని దానికి ఎంత డబ్బులు తీసుకున్నారు? ఏమీ సమాధానం? ఏం సమాధానం? ఇది ఇంత దిగజారుడు రాజకీయాలు ఇవన్నీ. కేవలం కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ప్రజల్లో తప్పుదారి పట్టించి మాకు పెరుగుతున్నటువంటి ఆదరణను తగ్గించాలి అనేటువంటి ప్రయత్నము, వాళ్ళ ఓటమి భయం. అంటే జగన్ కేసీఆర్ మోడీ కోసం పనిచేస్తున్నారంటారు. మీకు అనుమానం ఎందుకండి? ఎందుకు మీకు అనుమానం ఉంటాను? ఇంతవరకు మోడీ గారిని ఎన్ని దుర్మార్గాలు చేశారు. నోట్ల రద్దు ప్రశ్నించిన ఒక్క ఉత్తరం ప్రతిపక్ష నాయకుడిగా రాసినారండి వాళ్ళు ఆ పార్టీ నుంచి. జిఎస్టీ రాసినారండి. అంత మేధం జరుగుతూ ఉంటే ఎస్సీలు ఎస్టీలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విత్డ్రా చేసే దాని గురించి మాట్లాడినారండి. దాని గురించి ఏదో లెటర్ రాసినట్టున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏం రాసినారు ప్రధానికి? ఏమని? ఇదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీరు పునఃసమీక్షించండి, దాన్ని
అలాంటి సవరణ చేయడం వల్ల ఎస్సీల్లో ఒక అభద్రతా భావం నెలకొందని ఇప్పుడు ఏదో లెటర్ అవునండి. ఎప్పుడు రాసింది? కాంగ్రెస్ పార్టీ దాని స్టాండ్ తీసుకొని అన్ని పార్టీలు అయిన తర్వాత చివరిగా మేము 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 రాసామని రికార్డులో పెట్టుకోవడానికి తప్పనిస్తే ఇది. అందుకోసమే వాళ్ళు చేసినటువంటి లోపాయికారి పనులన్నీ మేము చేస్తాము. పచ్చ కామెరీలోని ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది. అటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు మీరైతే? మీరు 175 స్థానాల్లో ఎంపీ 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారు. మీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అది జగన్ పార్టీనా, తెలుగుదేశం పార్టీనా? మాకు రాజకీయంగా అన్ని పార్టీలు సమానమైన దూరమే. బీజేపీ ఎంత దూరమో, తెలుగుదేశం ఎంత దూరమో, జగన్ పార్టీ కూడా అంతే దూరం. మా లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధాని కావాలి, అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నా, అంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చినారు, అమలు కాలేదు. ఎందుకు? కేంద్రం నుంచి రావాల్సినటువంటి సపోర్ట్ దొరకలేదు. ఈరోజు పోలవరం పూర్తి కావాలన్నా, లేకపోతే లోటు బడ్జెట్ అయినా, లేకపోతే రాష్ట్ర రాజధానికి నిర్మాణానికైనా, లేకపోతే ప్రత్యేక హోదా అయినా కూడా ఇతను ఫెయిల్ అయినాడు. వాళ్ళు ఇవ్వలేదు, సహకరించి అంత అనుభవం ఉన్నాడు. అతను మళ్ళీ గెలిచిన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు రాకపోతే ఈ రాష్ట్రానికి మేలు జరగదు. ఒకవేళ జగన్ పార్టీ వాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా ఏమీ సాగదు. అందుకోసమే నేను ప్రజలు కోరుతా ఉన్నాను, కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, ఇక్కడ కూడా కాంగ్రెస్తో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాలేదు అత్యాశ అవుతుంది. అవును. కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఎవడు ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు. కాంగ్రెస్ సపోర్ట్తోనే ప్రభుత్వం ఏర్పాటు కాదు. అప్పుడే దేశం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, మన హక్కులు వస్తాయి, చెప్పినటువంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కాదండి, రాష్ట్ర విభజన జరిగి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినింది. ఇచ్చి తెలంగాణలో దెబ్బతినింది, అడ్డగోలుగా విభజించిందని ఆంధ్రప్రదేశ్లో దెబ్బతినింది. సో దీని పట్ల ఏమైనా ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానానికి ఎక్కడైనా పశ్చాత్తాపం ఎక్కడైనా కలిగిందా? ఎప్పుడన్నా మీకు ఆ విషయం వాళ్ళ మాటల్లో కానీ మీ ఎక్కడైనా వ్యక్తం చేశారా? కనీసం మనం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాం కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు రాజ్యసభలో ఊరికే ప్రధానితో మాట్లాడించడం కాకుండా దానికి ఒక చట్టరూపం కల్పిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ఉనికి బాగుండేదనే ఒక అభిప్రాయం వల్ల, అట్లాంటి ఒక పశ్చాత్తాపం ఏమైనా కలిగిందా ఈ 5 ఏళ్లలో? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రంగులు మార్చదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలని ఒక సిపిఎం మినహాయిత ఇస్తే, తెలుగుదేశం, జగన్ పార్టీ, అన్ని పార్టీలతో సహా, అట్లనే యూపీఏలో ఉన్నటువంటి పార్టీలు, ఎన్డీఏలో ఉన్నటువంటి అందరూ కలిపి లేదు రాష్ట్రం ఇవ్వాల్సింది అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్ అన్నారు. మేము పిరికివాళ్ళం కాదు, మేము ఊసరి వెల్లులం కాదు, మిగిలినటువంటి వాళ్ళ మాదిరి ఎప్పటికప్పుడు ఆ రంగులు మార్చేటువంటి రకం కాదు. మొన్న సోనియా గాంధీ గారు చెప్పినారు, ఎస్ ఆ రోజు అందరూ డిమాండ్ చేయడంతో, అన్ని పార్టీలు డిమాండ్ చేయడంతో తెలంగాణ సెంటిమెంట్ని గౌరవించి ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్ కూడా మేలు చేసినాం. కానీ భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా వాటిని అమలుపరచకుండా ఇంకా అన్యాయం కంటిన్యూ అవుతా ఉంది. అందుకోసం మేము వస్తాం 2019లో మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రధానిగా ప్రత్యేక హోదా ఫైలు, మీ సంతకం విభజన హామీల అమలు. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో ఏమండి శ్రీనివాస్, ప్రజాస్వామ్యంలో 10 పార్టీలు ఉన్నప్పుడు 8 పార్టీలు చెప్తే వినాలి. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వింటుంది. అహంకారపూరితంగా ఈరోజు దేశంలో ఉన్న 25-26 పార్టీలు వద్దును చేయొద్దు, నోట్ల రద్దు కరెక్ట్ కాదు, జిఎస్టీ ఇది కరెక్ట్ కాదు అన్నా కూడా ఈరోజు అక్కడ మోడీ గారు చేస్తున్నారు. అటువంటి మూర్ఖమైన పార్టీ కాదు. అందుకోసమే ఈరోజు అజెండా, ఆ రోజు అజెండా మా మీద విషం నూరిపోసినారు అందరు కూడా, మీడియా, పార్టీలు అన్నీ కూడా. ఈరోజు అజెండా ప్రత్యేక హోదా. ఓకే, ప్రత్యేక హోదా విషయంకి వస్తే మీకంటే ముందే జగన్ డే 1 నుంచి ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తున్నాడు. అతను అదే విషయం మీద చెప్తూ వస్తున్నాడు. ఆ విషయంలో అతని కమిట్మెంట్ ఉందని మీరు ఎందుకు అనుకో? ఏం కమిట్మెంట్? ప్రత్యేక హోదా కోరుకోవడం వరకు. అవును, నేను చెప్తాను. మెడ మీద తలకాయ ఉండేవాడు, తలకాయలో మెదుడు ఉండేవాడు. ఎవరైనా కూడా ప్రత్యేక హోదా ఇవ్వను అని బీజేపీ చెప్తోందండి. అవును, చెప్పింది.
ఆయన ఏమంటారండి, వాళ్ళనే నమ్ముతారంట, వాళ్ళ మీద విశ్వాసం ఉందంట, నమ్మకం ఉందంట. కాంగ్రెస్ పార్టీ మేము అమలు పరుస్తాం, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే మొదటి సంతకం, విభజన హామీలు అమలు పరుస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఒకవేళ ప్రత్యేక హోదా అమలు పరచకపోతే ప్రధానిగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అని అంటే కాంగ్రెస్ నమ్మరంటండి వీళ్ళు. అంటే మెడ మీద తలకాయలో మెదడు ఉండేటువంటి వాడు ఎవడైనా చెప్తాడండి? మమ్మల్ని నమ్మరంటే ఇస్తామనేటువంటి అమలు పరుస్తామనే వాడిని, ఇవ్వను పోనేటువంటి వాళ్ళని నమ్ముతారంట. ఎవరైతే రేపు అమలు పరుస్తారో వాళ్ళకు అంటే దీనికి కారణం ఏమనుకుంటున్నారు? ఎందుకు బీజేపీ బి టీం, ఓకే బీజేపీ బి టీం, ఓకే కాంగ్రెస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి కోపం, ఓకే వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఎందుకుంటది? కాంగ్రెస్ అంటే సీఎం పోస్ట్ ఇవ్వలేదనా? వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు రాష్ట్రం మీద రుద్దవద్దు. ఓకే, మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అది కరెక్టా కాదా అనేటువంటి దట్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటు దట్. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని మొదట సంతకం పెట్టింది కూడా మీరే. ఆ రోజు మొదట సంతకం పెట్టేది కానీ మొదట నేను టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన నేనే. ఎస్, జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలేంత వరకు అతను ముఖ్యమంత్రిని చెయ్యాలి అని మా అధిష్టాన వర్గం మీద ఒత్తిడి తెచ్చింది నేనే. అతను కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యి ఉండింటే ఖచ్చితంగా నిన్నో మొన్నో లేదా ఈరోజో రేపో కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉండేది. ఇంకా అవకాశాలు అతనికి లేవు. ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఎవరు పొత్తుకు ఆసక్తి చూపలేదు కాబట్టి మీరు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక పాలసీలో భాగంగా మీరు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పొత్తు పెట్టుకుందామన్న ప్రతిపాదన మీకు వస్తే మీరు ఏ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారు? మేము పొత్తు వద్దనేటువంటిది నిర్ణయం. ఎందుకంటే పొత్తుల విషయం రాహుల్ గాంధీ గారికి మేము అప్పచెప్పాం. ఓకే, సిడబ్ల్యూసి తీర్మానంలో రాహుల్ గాంధీ గారు ఆయా రాష్ట్రాల్లో తీసుకునేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎంతో 2 ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. కేరళలో పెట్టుకోలేదు. కేరళలో ప్రత్యర్థులుగా ఫైట్ చేస్తున్నాం. మొన్న ఉత్తరప్రదేశ్లో ఎస్పీతో పెట్టుకున్నారు, మళ్ళీ ఈరోజు లేదు. మొన్న తెలంగాణలో తెలుగుదేశంతో పెట్టుకున్నారు, ఇక్కడ లేదు. అది మా జాతీయ పాలసీ వేరు, జాతీయ అజెండా వేరు. రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాన్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో. అంటే ఒకవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు గారు అనేక పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మీరేమో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో సహా వైఎస్ఆర్ పార్టీ ప్రత్యర్థిగా మీరు ఎన్నికలలోకి దిగుదామంటున్నారు. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందండి? జనం నమ్ముతారంటారు? ఒక్కటి, కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంది. 4.5 సంవత్సరాలుగా మోడీ గారి రాక్షస పాలన నుంచి ఈ దేశాన్ని కాపాడాలి. ఈవెన్ ఇతను ఎంత ప్రమాదకరంగా తయారవుతా ఉన్నాడంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకంటే భయంకరంగా తయారవుతున్నాడు. దీనిలో అతనితో కలిసి అనేకమైన పార్టీలు, ఎందుకు మీరే సాక్ష్యం, గుంటూరు 14 పార్టీలు అతనితో కలిసి వచ్చిన ప్రత్యేక హోదా భరోసా సభకు, అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు 24-25 పార్టీలు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మోడీకి వ్యతిరేకంగా ఉన్నాను, మనం కలిసి పనిచేద్దాం, నేను కూడా వస్తానన్నారు. చివరి పార్టీ రాహుల్ గాంధీ గారితో చేతులు కలిపినటువంటి చివరి పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్, ఒక స్వప్నం, ఈ దేశం ఏ విధంగా ఉండాలి, ఒక మందిరాన్ని, ఒక సుందరమైనటువంటి సౌదాన్ని రాహుల్ గాంధీ గారు కష్టపడి ఒక్కొక్క ఇటుక పేర్చుకొని పోతా ఉన్నారు. అందులో 25 మంది వచ్చినారు. నేను కూడా ఒక ఇటుక దానిలో పేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. అదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయవలసింది. నేను కూడా ఒకటి పేరుస్తానని చెప్పి మోడీకి నేను వ్యతిరేకంగా ఈ దేశం కోసం, ఈ దేశంలో రాజ్యాంగ సంస్థల కోసం నేను సైతం అని సో దేశ ప్రయోజనాలు కోసం వాళ్ళు వచ్చినప్పుడు మేమెందుకు వద్దామంటామండి? ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో అనేక పదవులు అనుభవించారు, చాలా కాంట్రాక్టులు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రం విడిపోయిన వెంటనే పార్టీ మారారు, రకరకాల పార్టీలు. మీరు ఈరోజు అయితే ఏ పార్టీలు అయితే విమర్శిస్తున్నారో ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ గురించి ఏమంటారు మీరు? వాళ్ళని ఎంటర్టైన్ చేసిన పార్టీలను తప్పు పడతాను, చేరినటువంటి వాళ్ళు కూడా తప్పు పడతాను. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదు. పార్టీలు ఎప్పటికప్పుడు మారడం అనేది
దురదృష్టం కొద్దీ ఈరోజు మిగిలినటువంటి పార్టీలు అంతా ఏమైందంటే ఈరోజు మేము ఒక పెద్ద సవాల్ తీసుకుంటా ఉన్నాం. మిగిలిన పార్టీలో ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, బహుశా మీరు కూడా నన్ను ఆ ప్రశ్న అడుగుతారేమో, ఏమి మీకు బలమైన క్యాండిడేట్ లేరు కదా, వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళ బలమైన పార్టీలు కదా, ఏ దానిలో బలము అని అంటాను నేను. వాళ్ళ బలం మీడియా, వాళ్ళ బలం డబ్బు, వాళ్ళ బలం కులం. ఈ మూడు మాకు లేదనే కదా. మా బలం నేను చెప్తాను. మా బలం రాహుల్ గాంధీ గారికి 70% ప్రధాని ఇతను కావాలి అనేటువంటి అంగీకారం ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. అతనితో పాటు ప్రియాంక గాంధీ గారు ఈరోజు చిన్న ఇందిరమ్మగా, అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీని దేశంలో 70% మంది ప్రధాని కావాలనుకుంటుంటే మన రాష్ట్రంలో ఓకే, మళ్ళీ ప్రియాంక గాంధీ గారి అవసరం ఏమొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ. ఎస్, దట్ ఈస్ కాంగ్రెస్. ఒక క్రిటికల్ టైంలో అక్కడ రెండు పార్టీలు ఉత్తరప్రదేశ్లో కలిసి రెండు పార్టీలే కాంగ్రెస్కు అనేటువంటి సిగ్నల్ ఇచ్చినప్పుడు, నో, దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ, త్యాగాలకు నిలయమనే కుటుంబం, నేను సైతమని ఆమె వచ్చింది. ఇందిరమ్మను ఆ రోజు చూడనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఈరోజు మా చిన్న ఇందిరమ్మ వచ్చింది, అంట. సో రాహుల్ గాంధీ గారు ఒక బలం, మా చిన్న ఇందిరమ్మ ఒక బలం, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు పరచగలిగేది మేము అనేటువంటి బలం, అందులో మేము బలవంతం. మీరే అన్నారు ఇందాక మాకు మీడియా సపోర్ట్ లేదు, డబ్బు లేదని. మరి ఈ మెసేజ్ను మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ప్రజల నుంచి ఎప్పుడైతే ఆ ఒత్తిడి పెరుగుతుందో ఖచ్చితంగా మీడియా వాళ్ళు కూడా సహకరించక తప్పదు. అన్ఫార్చునేట్లీ మీడియాలో ఎక్కువ అన్నీ అని చెప్పను, కానీ ఎక్కువ మీడియాలు ఆ యజమానులు, విలేకరులు కూడా కాదు, యజమానులు కొన్ని పార్టీల కబంధ హస్తాల్లో ఇరుక్కొని పోయినారు. ఏమి టీవీలు నిషేధిస్తాం, పేపర్లు నిషేధిస్తాం అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో దానికోసం భయపడచ్చు, కానీ రేపు గంట కొట్టిన తర్వాత మాకు సహకరిస్తారు. మీ పార్టీలోనే ఇప్పటికీ మరో కొద్ది రోజుల్లో పార్టీ మారే వాళ్ళ చాలామందే ఉన్నారని ఒక వార్తలు వస్తున్నాయి. ఇంకా నిజం చెప్పాలంటే మీరు కూడా చివరి నిమిషంలో అయినా పార్టీ మారచ్చు అనే ఊహాగానాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. దీని మీద ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన క్షణం నుంచినే నా మీద ఇది మాట్లాడుతూనే ఉంటారు. నా మీద ఇది మాట్లాడినటువంటి వాడే లేదు, మాట్లాడుతూనే ఉంటారు. నేను ఇప్పటికే 100 సార్లు 1000 సార్లు చెప్పిన, నేను కాంగ్రెస్ వాడిని, కాంగ్రెస్లోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్తే, ఈరోజు పీసీ ప్రెసిడెంట్గా పని చేయి అని చెప్పినారు, చేస్తున్నా. లేదు రేపు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పని చేయింటే చేస్తాను. చివరి వరకు రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్లోనే ఉంటాను. మిగిలిన ఇప్పటికే చాలా మంది పోయిన లీడర్లు, ఉన్న లీడర్లు కూడా ఈరోజు బకపక్షుల మాదిరి, బకపక్షులు ఆ పార్టీలు ఈ పార్టీ రాబందుల మాదిరి కాంగ్రెస్ పీక్కొని తింటా ఉన్నారు. ఇంకా వాళ్ళకి దాహం తీరలేదు, ఇంకా పీక్కొని తింటా ఉన్నారు. నేను వాళ్లకు పోతున్నారు అనేటువంటి విషయం తెలిసినట్టు వాళ్ళతో మాట్లాడతాను. ఈవెన్ సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా చెప్పినాను, వద్దని చెప్పేసి ఆగిపోయాడండి ఆయన. తెలుదు మరి వద్దని నేను చెప్పేంత వరకునే, అంతే తప్పనిస్తే వాళ్ళే చిన్న పిల్లలు కాదు కదా, వాళ్ళ సీనియర్ లీడర్లే. వద్దు, మంచి టైం వచ్చింది ఇప్పుడు, మన దేశంలో 100% మనకు అధికారంలోకి వస్తుంది. అంటే పార్టీని మీరు నడిపించినంత సమర్థవంతంగా పార్టీ నాయకుల మధ్య సమన్వయం చేయడంలో విఫలమయ్యారని కూడా ఒక విమర్శ. ఒకవేళ అది నా వైఫల్యం అంటే నాకు ఒప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ బలహీనతలతో, లేకపోతే వాళ్ళు అది ఆ సవాళ్ళు ఎదుర్కోవడంలో వాళ్ళు భయపడిపోయినారు, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు లొంగ తీసుకున్నారు, ఇంకోటి చేస్తారు అని చెప్పండి కంటే, వాళ్ళని నేను ఉంచుకోలేకుండా పోయినాను, కంటిన్యూ చేయించుకోలేకుండా పోయినాను, దానికి కారణం అని ఎవరనంటే దాన్ని నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఉదాహరణ కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మీ పార్టీలో చేరారు, మాజీ ముఖ్యమంత్రి. కానీ ఆయన ఎక్కడ ఏ పార్టీ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు కనిపించిన దాఖలు లేదు. ఇప్పుడు అన్ని కమిటీలు వేస్తున్నారు, ఏఐసిసి నుంచి అన్ని కమిటీలు వేస్తున్నారు, ప్రచార కమిటీలు అని ఇంకో కమిటీ, అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇన్వాల్వ్ చేసి అందరూ పనిచేస్తారు. ఇప్పుడు ఈ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ స్టార్ క్యాంపెయినర్ ఎవరున్నారండి మీ పార్టీకి? మాకు స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ, మా స్టార్ క్యాంపెయినర్ మా చిన్న ఇందిరమ్మ, మన తెలంగాణలో వర్కౌట్ కాలేదు కదా, ప్రియాంక గాంధీ. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. తెలంగాణలో
గెలుపోవటముల గురించి అంటే నేను సమీక్ష చేయదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన కానీ ప్రతిపాదన కానీ మీ మా దగ్గర ఎటు పొత్తు అనేటువంటి ప్రతిపాదనలు లేదు. ఈ 4.5 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంది. అంత ముందు ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు, తర్వాత కూడా ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒంటరిగా పోయేటువంటి అలవాటు ఉంది, ఆనవాయితీ ఉంది. మిగిలిన పార్టీలకు వాళ్ళ సందర్భాలు బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవి మీ పార్టీలోనే ఉన్నట్లండి, మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తప్పకుండా అతను ప్రచారానికి వస్తారు అని కూడా నేను విశ్వసిస్తా ఉన్నాను. అంటే తమ్ముడు జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు చిరంజీవి మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని అతను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు, ఓకే, మా పిసిసిలో కూడా కోఆర్డినేషన్ కమిటీ మెంబరు. అతను సినిమాలో దానిలో బిజీగా ఉన్నారు. అది కూడా మాకు దోహదపడేటువంటి నేను విశ్వసిస్తా ఉన్నాను. ఎన్నికల్లో ప్రచారానికి వస్తారని చెప్పేసి. అంటే మీకు 175 నియోజకవర్గాలకి ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు, ఎప్పుడు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తారు? అంటే 31వ తేదీ నేను అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిచిన ఈ నెల 31వ తేదీ ఆ రోజు మీటింగ్ పెట్టుకుంటున్నాం. జనంలోకి ఏ విధంగా వెళ్ళాలి లీడర్లందరూ కూడా కలిపి, అట్లనే మన అభ్యర్థులు కూడా ఏ విధంగా మనం సెలెక్ట్ చేయాలి. అవతల వాళ్ళు ధనం ఉందని, కులం ఉందని, మీడియా ఉందని అహంకారంతో ఊగిపోతా ఉన్నారు. మనకి ఇవి ఏవీ లేదని ఎగతాళి చేస్తా ఉన్నారు. మనకి ఏ విధమైనటువంటి అభ్యర్థుల్ని తీసుకెళ్ళాలి. అభ్యర్థుల జాబితా అభ్యర్థులే ఒక్కొక్క అభ్యర్థి 20 కోట్లు పెడతావా, 30 కోట్లు పెడతావా, నీకెంతున్నా దానికి భిన్నంగా డబ్బు, కులము, మీడియా ఇవి కాదు మా పారామీటర్స్. ఆ నియోజకవర్గంలో సేవ చేయాలి అనేటువంటి అకుంఠిత దీక్ష కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయడం ద్వారా మేము మా లక్ష్యాలను సాధించుకోవాలి, మా హక్కులను సాధించుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళను మేము ఎంపిక చేస్తాం. యువకులు చాలామంది వస్తారు, కొత్త వర్గాల వాళ్ళు వస్తారు. ఈరోజు ఎవడికి తక్కువ లేకుండా అందరికీ మించిన మెరుగైనటువంటి మెరికల్ని అభ్యర్థులు తీసుకొస్తాం. బహుశా డబ్బు, కులం, మీడియా లేకుండా పోవచ్చు, ప్రజల దగ్గరికే పోతాం. ప్రజల తీర్పు ప్రజలకే అడుగుతాం. మీడియా బలము, డబ్బు బలము, కుల బలమును మనం గెలిపిస్తారా, లేదా మన లక్ష్యాన్ని సాధించుకొని మన 5 కోట్ల ప్రజల హక్కులను సాధించుకునేటువంటి వాళ్ళు గెలిపిస్తారా అని అడుగుతాం, పోతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. 5 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల విశ్వాసాన్ని చూరుకుంటామని మన అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయన ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.